హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు గనక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్. ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే G1 డైట్ ప్లాన్. సో ఈ G1 డైట్ ప్లాన్ అనేది నేను లాస్ట్ 3 ఇయర్స్‌గా ఆల్మోస్ట్ 600 క్లయింట్స్‌కి యూజ్ చేశాను. అది చాలా మంచి ఎఫెక్టివ్‌గా కూడా పనిచేస్తుందనమాట. సో ఈ డైట్ ప్లాన్ మొత్తం నేనేంటంటే మీకు ఏ టు జెడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 40 మినిట్స్ వరకు ఉండొచ్చు వీడియో. సో అందుకని మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కంటిన్యూస్‌గా చూడండి. ఒకవేళ స్కిప్ చేసినా, ఏం చేసినా మీకు అర్థం కాకపోవచ్చు. అలాగే నేను ఈ వీడియోలో నేను చెప్పి ఈ డైట్ ప్లాన్ ఏదైతే ఉందో దాని యొక్క పీడిఎఫ్ కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. సో మీరు దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చూసుకుంటూ కూడా మీరు డైట్‌ని ఫాలో అవ్వచ్చు. సో ఈ డైట్ ప్లాన్ ఎవరికి పనిచేస్తుందంటే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి, లేదా ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్నా, డయాబెటిస్ ఉన్నా, లేదంటే బీపీ ఎక్కువున్నా వీళ్ళకి కూడా ఈ డైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఉమెన్‌లో పోస్ట్ ప్రెగ్నెన్సీ బెల్లీ తగ్గించుకోవాలన్నా, పీసీఓడీ, పీసీఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ డైట్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అలాగే ఈ డైట్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్‌గా మీరు చూసే ఉంటారు కదా! రకరకాల డైట్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ ఆటో ఇమ్యూన్ పాలియో డైట్ అని చెప్పేసి, కీటో డైట్, అలాగే కార్నివోర్ డైట్, వెజిటేరియన్ డైట్, నాన్ వెజిటేరియన్ డైట్, ఇలా రకరకాల డైట్స్ ఉంటాయి కదా! సో వీటన్నిటికి ఇదేంటంటే లింక్ అయి ఉండదనమాట. ఇది కంప్లీట్‌లీ సెపరేట్‌గా ఉంటుంది. ఈ డైట్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే లైక్ వెజిటేరియన్స్ ఫాలో అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్స్ ఫాలో అవ్వచ్చు. ఇందులో ఏంటంటే జనరల్ టాపిక్స్ ఉంటాయి న్యూట్రిషన్ బేస్ చేసుకొని. మీకందరికీ ఒక క్వెషన్ ఉండొచ్చు. అసలు మాధవ్ ఎవరు? మాధవ్ చెప్పిన న్యూట్రిషన్ ప్లాన్ మనం ఎందుకు ఫాలో అవ్వాలని చెప్పేసి. సో నా ఎలిజిబిలిటీ ఏంటో నేను చెప్తున్నాను ఈ డైట్ ప్లాన్ క్రియేట్ చేయడానికి. కెనడాలోని టాప్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ అయిన ప్రిసిషన్ న్యూట్రిషన్‌లో నేను సర్టిఫికేషన్ చేశాను. అలాగే ఎల్‌సీహెచ్‌ఎఫ్ కీటో డైట్ వీటిల మీద కూడా నేను సర్టిఫికేషన్ చేశాను. అలాగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేషన్ నుంచి బాడీ బిల్డింగ్ సర్టిఫికేషన్, అలాగే పర్సనల్ కోచింగ్ సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాను. అంతేకాకుండా ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ ఎఫెక్స్ న్యూట్రిషన్ నుంచి, అంటే లైక్ యూఎస్ నుంచి నేను చేశాననమాట. దాని స్పెషలైజేషన్ ఏంటంటే మన యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేదంటే గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అంటే లైక్ రూట్ కాజ్‌ని ఫైండ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే లైక్ జనరల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి స్టమక్ పెయిన్ ఉందంటే వాళ్ళు వేరేగా ట్రీట్ చేస్తారు. అలాగే మనకి స్కిన్ ఇష్యూస్ ఉన్నాయంటే మనం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ వీటన్నిటికీ కూడా లింక్ అనేది ఏంటంటే మనకి పొట్టలో ఉంటుందన్నమాట. సో ఇలా గట్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అల్సర్స్, హెచ్ పైలోరీ, అలాగే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వీటన్నిటిని డీల్ చేసేది ఏంటంటే ఫంక్షనల్ న్యూట్రిషన్ అనమాట. అంటే లైక్ వాళ్ళు ఏంటంటే రూట్ కాజ్ నుంచి ఫైండ్ చేసి ఆ రూట్ కాజెస్‌ని, డెఫిషియన్సీస్‌ని క్యూర్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి యొక్క మెయిన్ కాజ్ ఏదైతే ఉందో అది పోతుందనమాట. సో దాని గురించి కూడా నేను సర్టిఫికేషన్ అనేది చేశాను. అలాగే లాస్ట్ 2 ఇయర్స్‌గా ఐవోకేర్ అనే వెల్‌నెస్ సెంటర్ నేను కెనడాలో రన్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ లైక్ ఇప్పటి వరకు మేము 600 క్లయింట్స్‌తోని వర్క్ చేశామనమాట. నా గురించి, నా సర్టిఫికేషన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే mrmadhav.comలోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే మేము అవర్ ట్రైబ్స్ అనే కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేశాము. ఆ కమ్యూనిటీ ద్వారా మేము ఏంటంటే లైక్ న్యూట్రిషనల్ నాలెడ్జ్‌ని షేర్ చేయాలనుకుంటున్నాం. అంటే వెబినార్స్ కింద కానీ, కోర్సెస్ కింద కానీ, క్విజెస్ కింద కానీ, లేదంటే బ్లాగ్ పోస్ట్‌ల కింద అలా డిఫరెంట్ ఫార్మ్స్‌లోని మేము న్యూట్రిషన్ నాలెడ్జ్ ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది అందాలని చెప్పేసి మేము ట్రై చేస్తూ ఉన్నామనమాట. వీడియోలోకెళ్ళే ముందు ఒక హ్యాపీ న్యూస్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఫైనల్‌గా 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయ్యామనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. మీ యొక్క సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాలేను. ఐ యామ్ సో హ్యాపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో దీన్ని G1 డైట్ ప్లాన్ అని ఎందుకన్నానంటే, G1 అనే వర్డ్ ఏంటంటే మనకి లైఫ్ అని అర్థం అనమాట. సాంస్క్రిట్‌లోని G1 అంటే లైఫ్. అలాగే G1 నేను ముందు 1 డైట్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి చేశాను 2 ఇయర్స్ బ్యాక్. అది బాగా సక్సెస్ అయింది. దాన్ని నేను అప్డేట్ చేసుకుంటూ వచ్చాననమాట. అంటే నేను నేర్చుకుంటున్న కోర్సెస్‌ని బట్టి, నేను నేర్చుకుంటున్న కొత్త ఇన్ఫర్మేషన్ బట్టి, అప్డేట్ అవుతున్న సైన్స్‌ని బట్టి నేను కంటిన్యూస్‌గా ఆ డైట్ ప్లాన్‌ని ఎవాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు వరకు నేను ఒక 600 క్లయింట్స్‌కి నేను ఈ డైట్ ప్లాన్ బేస్ చేసుకొనే నేను సజెషన్స్ ఇస్తూ వస్తూ ఉన్నాను. సో దాన్ని ఇప్పుడు అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ G1 అంటే మనకి ఈజీగా ప్రొనౌన్సియేషన్‌కి బావుంది. ప్లస్ మోడర్న్‌గా ఉంది కూడా అని చెప్పేసి నేను దాన్ని G1 కింద చేశాను. ప్లస్ G అంటే ఏంటంటే జనరల్ డైట్ అనుకోవచ్చు. లేదంటే గట్ హెల్త్‌కి రిలేటెడ్ డైట్ అనుకోవచ్చు. ఎందుకంటే గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఇందులో ఉండేవి కొన్ని సూత్రాలు మనకి వర్తిస్తాయన్నమాట. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గట్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే. సో అందుకని నేను దీనికి G1 డైట్ ప్లాన్ అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ G అంటే ఏంటంటే లైఫ్ ఫోర్స్ ఆర్ సోల్ అని అర్థం. ఆన్ అంటే బ్రీత్ అని అర్థం. సో అందుకని టోటల్లీ ఇట్స్ కాల్డ్ G1 డైట్ ప్లాన్ అనమాట. సో ఈ G1 డైట్ ప్లాన్‌లో మనం ఏంటంటే
చాలామంది ఏంటంటే డైట్ ప్లాన్ అంటే ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, ఇవి తినండి, అవి తినండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇది అలా కాదండి. ఇదేంటంటే కంప్లీట్‌లీ నాలెడ్జ్ బేస్డ్. అంటే లైక్ మీకంటూ ఒక ఐడియా వస్తుందనమాట ఫుడ్ మీద. ఏది తినొచ్చు, ఏది తినకూడదని మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారు. సో, అందుకని మీరేంటంటే ఈ వీడియోని కంటిన్యూస్‌గా కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయడం కానీ, మిస్ చేయడం గాని చేస్తే మీకేమీ అర్థం కాదనమాట. సో, ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, ప్రోటీన్ గురించి చెప్తాను, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, అలాగే ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్స్, మినరల్స్ అండ్ విటమిన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే మనం గట్ హెల్త్‌ని కూడా టచ్ చేస్తాము. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? స్లీప్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? స్లీప్ మనకి రొటీన్ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతుంది? ఎంత స్లీప్ కావాలి? ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి? అలాగే మ్యాక్రోస్, మైక్రోస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే లైక్ మీల్స్ ఎన్ని మీల్స్ తీసుకోవాలి? మీల్స్‌లోని ఎంత ప్రోటీన్ ఉండాలి? బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా ప్రోటీన్ అనేది ఉంటుంది? స్నాక్స్ ఎలాంటివి తీసుకోవచ్చు? హెల్తీ స్నాక్స్ అంటే ఏంటి? అన్‌హెల్తీ స్నాక్స్ అంటే ఏంటి? అలాగే లంచ్, డిన్నర్ ఈ రెండిట్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫైనల్‌గా కంక్లూజన్ అలాగే సర్వీసెస్ గురించి. ఫస్ట్ మనకేంటంటే చాలామంది డైట్స్ చేసేది దేనికోసం? వెయిట్ లాస్ గురించనమాట. అంటే లైక్ వెయిట్ లాస్ గురించి చేస్తారు. లేదంటే వెయిట్ అవ్వడానికి చేస్తూ ఉంటారు. మోస్ట్‌లీ చాలామంది ఎక్కువ చేసేది వెయిట్ లాస్. కానీ ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వడం కోసం డైట్ అనేది చేయకూడదు. ఫ్యాట్ లాస్ కోసమే డైట్ చేయాలి. వెయిట్ లాస్ అంటే ఏంటంటే కంప్లీట్‌లీ ఓవరాల్ బాడీ వెయిట్ తగ్గించుకోవడం. అది బోన్ వెయిట్ అవ్వచ్చు, మజిల్ వెయిట్ అవ్వచ్చు, లేదంటే ఫ్యాట్ వెయిట్ అవ్వచ్చు. కానీ మన టార్గెట్ అది కాదు. మనం హెల్తీగా ఉండాలి అంటే బోన్ వెయిటు, మజిల్ వెయిటు ఈ 2 తగ్గకూడదు. ఓన్లీ ఫ్యాట్ వెయిట్ అనేది కరెక్ట్‌గా తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి హెల్తీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి అంటే 8-20% ఉండాలి ఉమెన్‌కైతే. మెన్‌కైతే 5-15% ఉంటే సరిపోతుంది. నా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతంటే 12% అనమాట. సో, ఫ్యాట్ అనేది మరీ తగ్గిపోకూడదు. అలాగని ఓవర్‌గా ఉండకూడదు. ఇక్కడ ఫ్యాట్ అనేది కూడా ఏంటంటే కొందరు చాలా సన్నంగా కనిపిస్తారు. కానీ హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు చబ్బీగా లావుగా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి బాగానే ఉంటుంది. హార్ట్ హెల్త్ బాగానే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యాట్‌లో కూడా రకరకాల ఫ్యాట్ ఉంటుంది. లైక్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ అనుకోండి. ఆ ఫ్యాట్ వల్ల మనకెప్పుడు కూడా ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా మనకి ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనుకోండి. అది దానివల్ల మనకు డేంజర్ ఉంటుంది. అది బయటికి కనిపించదు. దాన్ని ఏంటంటే విసరల్ ఫ్యాట్ అంటారు. సో, విసరల్ ఫ్యాట్‌ని ఎప్పుడు కూడా మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దానివల్లే మనకి మోస్ట్‌లీ డేంజరస్ అనేది జరుగుతుందనమాట. సో, అందుకని మనకి విసరల్ ఫ్యాట్ పెరగకుండా ఉండాలి. సో, ఈ డైట్ ప్లాన్‌లోని మనం మోస్ట్‌లీ కాన్సంట్రేట్ చేసేదేంటంటే ప్రోటీన్ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. అసలు ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఏంటి? ఇవన్నీ కూడా ఈ డైట్‌లోని మనం మాట్లాడుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఎక్కువగా సజెస్ట్ చేసే పోర్షన్ ఏంటంటే 40% ప్రోటీను, 30% ఫ్యాటు, 30% కార్బోహైడ్రేట్స్. ఒక్కొక్కసారి ఈ 2 ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనమాట. అలాగే విటమిన్స్, మినరల్స్, ప్రోబయోటిక్స్ ఈ 3 కూడా మనం కవర్ చేస్తాం. వీటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఇందులో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ప్రోటీన్ కోసం వెళ్దాము. అసలు మనిషికి ప్రోటీన్ అనేది ఎంత కావాలి అని ఒక క్యాలిక్యులేషన్‌కొస్తే చాలామంది చెప్పేది అలాగే గవర్నమెంట్ సజెస్ట్ చేసేది 0.8 గ్రామ్స్. ఈ 0.8 గ్రామ్స్ అనేది ఏంటంటే చాలామంది గమనించాల్సింది సర్వైవల్ కోసం అనమాట. అంటే ఒక మనిషి బతకడం కోసం ఎంత ప్రోటీన్ అనేది కావాలి అని క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఆప్టిమల్ రేంజా కాదా అన్నది పక్కన పెట్టండి. మినిమమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనమాట అది. అది ఉంటే మనిషి బ్రతకడానికి బాగా యూజ్ అవుతారు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారనమాట. కానీ మనం ఏంటంటే ఆ 0.8 గ్రామ్స్ సరిపోతదన్నట్టుగా దాన్నే మార్కర్ కింద తీసుకుంటాం. కానీ స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లోని మనకి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువుంటుంది. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి ఉండాల్సిన హెల్త్ మనకు ఉండకూడదని ఏమీ లేదు కదా! అందుకని మనం కూడా ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్‌ని టార్గెట్ చేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. నేనేమి స్పోర్ట్స్ పర్సన్ కాదు. బట్ నేను మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటాను. కొంచెం వర్కౌట్స్ చేస్తాను. అలాగే చాలామంది ఏంటంటే అది ఇగ్నోర్ చేసి ఓన్లీ 0.8 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అంతకన్నా తక్కువే తింటారు. ఎందుకంటే మన ఇండియన్ డైట్‌లో మోస్ట్‌లీ కార్బోహైడ్రేట్సే ఎక్కువ ఉంటాయి కాబట్టికి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాక్సిమం ప్రోటీన్ ఎంత కావాలి అంటే మెన్‌కి అనుకోండి 1.6 గ్రామ్స్ నుంచి మాక్సిమం 2 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అదే వుమెన్ అయితే 1.12 గ్రామ్ నుంచి 1.8 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 60 కేజీస్ పర్సన్ ఉంటే తనకి 96 నుంచి 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. అలాగే ఉమెన్ ఉంటే 72 నుంచి 108 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. లేదు ఇంకా జెండర్తో పని లేకుండా చూసుకోవాలి అనుకుంటే యావరేజ్గా 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అనేది బెస్ట్ అనమాట. అట్లీస్ట్ మినిమం 1.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా అది కూడా కుదరదంటే 1 గ్రామ్ ప్రోటీన్ కూడా చూసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది మీరు డైట్ కరెక్ట్గా చెయ్యాలి, సస్టైనబిలిటీగా ఉండాలి అనుకుంటే మాత్రం 1.5 గ్రామ్స్ అనేది ఉండేలా చూసుకుంటే బెస్ట్. అలాగే మీకు ఒకవేళ హైట్ ప్రకారంగా కూడా కావాలనుకుంటే 1 గ్రామ్ ఫర్ 1 సెంటీమీటర్ హైట్, మీ యొక్క హైట్ని బట్టి కూడా తీసుకోవచ్చు. మీకు కనుక ఒకవేళ ప్రోటీన్ సోర్సెస్, ఎలాంటి ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి, మంచి ప్రోటీన్ సోర్సెస్ అంటే G1 ప్రోటీన్ గైడ్ అనేది కూడా ఉంది మన దగ్గర. అది మీరు చెక్ చేసినట్లయితే మీకు దాంట్లో కూడా మీకు మంచి డీటెయిల్స్ ఉంటాయి. అంటే లైక్ ఏ ప్రోటీన్ నుంచి ఏ ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్, ఏ ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్ కాదు, ఏ ప్రోటీన్ సోర్స్ తీసుకుంటే మనకు మంచిది, అలాగే ఉప్మా నుంచి అయితే ఎంత ప్రోటీన్ వస్తుంది, ఇడ్లీ నుంచి అయితే ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎగ్స్ నుంచి అయితే ఎంత ప్రోటీన్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను ప్రోటీన్ గైడ్లో పెట్టాను. మీకు కావాలంటే అది కూడా చెక్ చేయొచ్చు. సో ఈ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది, అలాగే ఈ ప్రోటీన్ గైడ్, ఇవన్నీ కూడా మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలన్నది నేను లాస్ట్లో చూపిస్తాను. సో మీరు అందరూ కూడా ఈ చార్ట్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ద మ్యాక్రో న్యూట్రియంట్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ కూడా మనకు కావాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది కార్బోహైడ్రేట్స్ని బ్యాడ్ చేసి అసలు కార్బోహైడ్రేట్స్ తినకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అలా కాదు, బ్యాలెన్స్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఏంటంటే కంప్లీట్లీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ లేకుండా కూడా డైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి కార్నివోర్ డైట్ చేశారనుకోండి, అందులో మీరు ఏంటంటే కంప్లీట్లీ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసేస్తారు, జీరో చేసేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే ప్రోటీన్, ఫ్యాట్ నుంచే మనకి బాడీ ఎనర్జీ తయారు చేసుకుంటుంది అనమాట. ప్లస్ ఎక్సెస్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో మనకి అది గ్లూకోజ్ కింద మారుతుంది. కానీ అలానే మనం ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేసాం అనుకోండి, అది హెల్త్కి అసలు మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసి కూడా డైట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో మనకి దానికి అంటే లైక్ దాన్ని చేయలేం కనుక మనం కార్బోహైడ్రేట్స్ని కూడా ఎలా తినాలనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ అంటే రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 3 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి ఇక్కడ నేను చెప్తున్నాను: షుగరు, స్టార్చెస్, ఫైబర్స్. మనం మోస్ట్లీ ఏంటంటే షుగర్, స్టార్చ్ ఎక్కువ ఉంచుకుంటాం, ఫైబర్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఫైబర్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని తింటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే లైక్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఫ్రూట్స్, మిల్క్లో ఉండే లాక్టోజు, టేబుల్ షుగరు, సుక్రోజు, ఫ్రక్టోజు, ఫ్రూట్లో ఉండే షుగర్ అనమాట. యాడెడ్ షుగర్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్లో ఉండేవి, ఇవన్నీ కూడా నార్మల్ షుగర్స్. ఈ షుగర్ అనే పేరుకి ఏంటంటే రకరకాల పేర్లు ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 60 to 70 నేమ్స్ ఉంటాయి. అందుకని దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్స్, అలాగే మార్కెటింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్గా షుగర్ అని కాకుండా రకరకాలుగా నేమ్స్ మార్చి పెడుతూ ఉంటారు. మనకి ఏంటంటే షుగర్ కాదనుకొని చాలామంది కొనుక్కొని తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఈ షుగర్ అనే వర్డ్ ఏదైతే ఉందో, అదే ఈ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో మినిమైజ్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్లీ కట్ చేసేయాల్సిన అవసరం లేదు, మినిమైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టార్చెస్ అంటే లైక్ మనకి వెజిటబుల్స్, రైస్, గ్రెయిన్స్, కుక్డ్ బీన్స్, వీటన్నిటిలోని స్టార్చ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది ఫైబర్ అనమాట. ఇక్కడ ఫైబర్ అంటే ఏదో స్పెషల్ థింగ్ అనేసి అనుకుంటుంటారు. ఫైబర్ కూడా కార్బోహైడ్రేట్ కిందే వస్తుంది. అందుకని మనకి ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. లైక్ హోల్ గ్రెయిన్స్లోని ఎక్కువ ఉంటుంది, కుక్డ్ బీన్స్లోని, అలాగే మనకి మిల్లెట్స్లోని, వాటిలోని ఎక్కువ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ని ఇగ్నోర్ చేయాల్సిన పని లేదు, కార్బోహైడ్రేట్స్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే అది మన యొక్క ఎనర్జీ నీడ్కి, డైజెషన్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాకపోతే రైట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే యాడెడ్ షుగర్స్, గ్రెయిన్స్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మినిమైజ్ చేయాలన్నమాట ఇక్కడ గ్రెయిన్స్ అనేవి. లిమిట్లో తీసుకోవాల్సినవి ఏంటంటే ఫ్రూట్స్, స్టార్చ్ వెజిటబుల్స్, లెగ్యూమ్స్, ఇవి మినిమంలో తీసుకోవాలి. ఇంకా హ్యాపీగా తినొచ్చు అంటే లైక్ మంచి వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, ఫుల్ ఫ్యాట్ డైరీ, ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫైబర్. సో ఇందాక చెప్పుకున్నట్టు కార్బోహైడ్రేట్లోనే మనకి ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ అంటే సపరేట్ మ్యాక్రోన్యూట్రియంట్ కాదు, మనకు ఉన్నది ఓన్లీ 3 మ్యాక్రోన్యూట్రియంట్సే: ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లోనే ఫైబర్ కూడా వస్తుంది.
సో ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే మన గట్ బ్యాక్టీరియాకి ఫైబర్ అంటే చాలా ఇష్టం అనమాట. మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా వెయిట్ ఎంతో తెలుసా మీకు? ఆల్మోస్ట్ 2 కేజెస్ ఉంటుంది. సో 2 కేజెస్ ఓన్లీ బ్యాక్టీరియా ఉంటుందంటే చూసుకోండి మరి ఎంత ఇంపార్టెన్స్. సో అందుకని మనం ఏంటంటే కంప్లీట్లీ కార్నివోర్ డైట్ చేస్తున్నప్పుడు ఓకే, అంటే అది కూడా ఏంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు రివర్స్ చేసుకోవడానికి చేసే డైట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పడినప్పుడు కార్నివోర్ డైట్ అనేది బాగా యూజ్ అవుతుంది. కానీ అలా కాకుండా మిగతా డైట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మనం ఫైబర్ అనేది కరెక్ట్గా ఉంచుకుంటే బెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీట్ అండ్ ఎగ్స్లో 0 ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్స్లోనైతే కొంచెం ఉంటుంది, వెజిటబుల్స్లో ఇంకొంచెం ఎక్కువ, లెగ్యూమ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, గ్రెయిన్స్లోని చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఫైబర్ని బ్యాలెన్స్ చేసుకొని తినాలి. అట్లీస్ట్ ఎయిమ్ ఫర్ 20 to 30 grams ఫైబర్ అనమాట. కరెక్ట్గా హైడ్రేషన్ అంటే లైక్ వాటర్ కరెక్ట్గా తాగుతూ ఫైబర్ ఒక 20 to 30 grams పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు హైడ్రేషన్ గురించి కూడా వాటర్ గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి, అంటే చాలామంది అడుగుతూ ఉంటారనమాట ఎంత వాటర్ తాగాలని. హైడ్రేషన్ వాటర్ క్యాలిక్యులేషన్ కూడా మన దగ్గర ఉంది. అది కూడా మీకు ఏంటంటే చెప్తాను, అది కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఏంటి ఎంత వాటర్ తాగాలి, ఏజ్ని బట్టి అలాగే మీ యొక్క జెండర్ని బట్టి మీరు నివసిస్తున్న ప్లేస్ని బట్టి కూడా మనం వాటర్ ఇంటేక్ అనేది మారుతూ ఉంటుంది. సో దానికి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది. నెక్స్ట్ ఫ్యాట్స్ అండి. సో ఫ్యాట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్ని ఇగ్నోర్ చేసి చాలామంది డైట్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది, స్కిన్ పాడైపోతుంది, హెయిర్ లాస్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మీరు ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం ఫ్యాట్ లాస్ డైట్స్ కోసం ఫ్యాట్ తక్కువ ఉండే డైట్స్ అస్సలు చేయొద్దు. మీకు ఏంటంటే మీకు డైటరీ ఫ్యాట్ ద్వారా వచ్చే దానివల్ల మీకు ఎప్పుడు కూడా ఫ్యాట్ అనేది పెరగదు, కొలెస్ట్రాల్ అనేది పెరగదు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను డైటరీ ఫ్యాట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, కొలెస్ట్రాల్ రాదు అని చెప్తున్నాను కదా, అక్కడ కాంబినేషన్ మిక్స్ అవ్వకూడదండి. ఎందుకంటే ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ మిక్స్ చేసుకొని తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్ అంటే ఎగ్జాంపుల్కి సమ్ ఫుడ్స్ ఏంటంటే కేక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఈ రెండు మిక్స్ అయి ఉన్నదన్నమాట. సో అందుకనే మనకి నేచర్లో కూడా మీరు చూసినట్లయితే మీట్ చూసారనుకోండి, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది, ఎగ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్తో మిక్స్ అయి ఉండదు. అందుకని మనం ఏంటంటే ఇలా నేచర్కి విరుద్ధంగా మిక్స్ చేసి ఫ్యాట్ని కార్బోహైడ్రేట్ని కలిపి తీసుకోవడం వల్ల ఇక్కడ ఫ్యాట్ కూడా బ్యాడ్ అయిపోయింది. అంటే లైక్ ఒక చెడ్డవాడితోటి స్నేహం చేయడం వల్ల, చెడ్డవాడని కాదు బట్ కాంబినేషన్ అనేది బ్యాడ్ అనమాట. ఇక్కడ మళ్ళీ కార్బోహైడ్రేట్స్ని బ్యాడ్ అంటున్నాను అనుకుంటారు. ఆ కాంబినేషన్ అనేది బ్యాడ్. కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఎక్కువగా తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అదొకటి చూసుకోవాలి. అందుకని మనకి ఇక్కడ చూసినట్లయితే డైటరీ కొలెస్ట్రాల్ వల్ల మనకి బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వదు. కాకపోతే స్మాల్ డెన్స్ లిపోప్రోటీన్స్ ఉంటాయి కొందరికి, వాళ్ళలో ఫ్యాట్ వల్ల కొంచెం ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంది. నేను హార్ట్ హెల్త్ మీద కూడా రీసెర్చ్ చేసి ఒక మంచి ప్రెజెంటేషన్ ఉన్న వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద హార్ట్ హెల్త్ అని చెప్పేసి కమెంట్ చేయండి. నేను కమెంట్స్ ఎక్కువ వస్తే దానికి నేను గ్యారెంటీగా దాని మీద కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ హార్ట్ హెల్త్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ, ఎందుకంటే దీని గురించి నేను ఎక్కువ చెప్పానంటే ఇంకా ఎక్కువైపోతుంది. మనం తీసుకునే ఆయిల్స్ కానీ ఫ్యాట్స్లో కానీ ఇప్పుడు మనం సీడ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాం కదా, హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్స్ అని చెప్పేసి సీడ్ ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు, రిఫైన్డ్ ఆయిల్స్. అందులో ఏంటంటే మనకి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి ఒమేగా 6 అండ్ ఒమేగా 3 రేషియో అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అలా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి హార్ట్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మోస్ట్లీ మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇలాగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ తీసుకోవడం వల్లే. సో మనం ఒకవేళ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తీసుకోవాల్సి వస్తే దానికి తగినట్టు ఒమేగా 3 సప్లిమెంటేషన్స్ వాడాల్సి వస్తుంది. వీక్లీ 3 times ఫిష్ అది తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నట్లయితే కొంచెం కవర్ అవ్వచ్చు ఆ బ్యాలెన్స్ అనేది. లేదంటే ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆయిల్స్ని అవాయిడ్ చేయడం బెస్ట్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఈ ఆయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి
లెనోలిక్ యాసిడ్ అనేది అంటే లైక్ ఒమేగా 6 యాసిడ్ అనేది ఎక్కువ ఎందులో ఉందో అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం మోస్ట్లీ వాడేది ఏంటంటే సన్‌ఫ్లవర్ ఆయిల్. అందులో చాలా ఎక్కువ లెనోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. 71% లెనోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది మోస్ట్లీ మనం వాడతాము. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఉండేది కార్న్ ఆయిల్‌లో ఎక్కువ ఉంటుంది. ఇవి మనకి మనం బయటన కొనుక్కునే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో బిస్కెట్స్ ఇవన్నిటిలో ఇదే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో, అందుకని ఇది కూడా అలాగే సోయాబీన్ ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. సో, అందుకని బయట ఫుడ్స్‌ని ఎప్పుడు అవాయిడ్ చేయాలని చెప్తాను. మనం ఇంట్లో వాడుకునేవి బెస్ట్ ఆయిల్స్ అయితే కోకోనట్ ఆయిల్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఘీ, బటరు ఇవన్నీ టాప్‌లో ఉంటాయి. అలాగే పామ్ ఆయిల్ మనకి కోల్డ్ ప్రెస్డ్ దొరికితే అది కూడా మంచిదే. అలాగే పీనట్ ఆయిల్ కూడా మంచిదే. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే. కాకపోతే మనకి కుకింగ్‌కి హై టెంపరేచర్‌కి పనికిరాదు కాబట్టి దాన్ని చూసుకొని యూజ్ చేసుకోవాలి. సో, ఆయిల్స్‌లోనైతే మనకి బెస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ కానీ, ఘీ కానీ వాడుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. డీప్ ఫ్రైస్ ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు పీనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట. మేమైతే కోకోనట్ ఆయిల్, ఘీ, బటర్ యూజ్ చేస్తాము. కొన్ని స్పెషల్ రెసిపీస్‌కి అయితే సెసమీ ఆయిల్ యూజ్ చేస్తాము. అవి లైక్ గోంగూర పచ్చడి అలాంటి వాటితో బావుంటాయి. మిగతాదైతే మోస్ట్లీ ఘీ, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి డీప్ ఫ్రైస్ చేయాల్సి వచ్చినప్పుడు పీనట్ ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటంటే చాలామంది ఈ డైట్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫుడ్స్‌కి మాత్రమే ప్రిఫర్ చేసుకొని అదే టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటూ ఉంటారు. లేదంటే వేరే ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేసినప్పుడు మనకి డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ మనం రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నా కొన్ని మినరల్స్, కొన్ని విటమిన్స్ అనేవి చాలామందికి డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు నేను అరౌండ్ 600 క్లయింట్స్‌తో వర్క్ చేశానని చెప్పాను కదా! అందులో మోస్ట్లీ లైక్ 550+ క్లయింట్స్‌కి ఏంటంటే విటమిన్ డి ఇంక్లూడింగ్ కిడ్స్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూసాము. అలాగే బి12 డెఫిషియన్సీ చూసాము. అలాగే మెగ్నీషియం డెఫిషియన్సీ చూసామన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే ఈ డి, కే, మెగ్నీషియం ఈ 3 కూడా మనకి బోన్‌లో ఉండే కాల్షియంని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ డెఫిషియన్సీస్ ఉంటాయో మనకి బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. సో, చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బోన్స్ వీక్ ఉన్నాయని వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్ ఇస్తారు. బట్ కాల్షియం సప్లిమెంట్ ఒకటే ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఏంటంటే విటమిన్ డి కావాలి, విటమిన్ బి12 కావాలి, విటమిన్ కే కావాలి, మెగ్నీషియం కావాలి. సో, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు తీసుకునే కాల్షియంకి యూజ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ కాల్షియం వేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఇంకా డేంజరస్ కూడా. సో, అందుకని మనకేంటంటే డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే వాటిని ఫిక్స్ చేసుకోవాలి. కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ప్లస్ విటమిన్ డి అనేది ఒక హార్మోన్ కింద పనిచేస్తుందనమాట. చాలా అంటే లైక్ బోన్ హెల్త్‌కి చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఫాలిక్ యాసిడ్, ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అందుకనే ప్రీనేటల్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. ప్రీనేటల్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ టైంలో కూడా. ఈ ప్రీనేటల్స్ ఎందుకంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కదా! లాక్టేటింగ్ అప్పుడు కూడా వాళ్ళకి న్యూట్రియంట్స్ అనేవి సరిపోవు. అలాంటప్పుడు ఇలా సప్లిమెంటేషన్స్ మంచి బ్రాండ్‌వి చూసుకొని వాడుకోవడంలో తప్పులేదు. ఒకప్పుడంటే మనకి ఛాన్స్ లేదు. ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతుంది కాబట్టికి సప్లిమెంట్స్‌ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. సప్లిమెంట్స్ మినరల్స్ ఏమైనా కావాల్సొస్తే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మీకు ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ కావాలి అనుకుంటే ఆర్గాన్ మీట్, బోన్ బ్రోత్ అలాగే ఎగ్స్‌లోని మనకి కంప్లీట్ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఒక విటమిన్ సి తప్ప. విటమిన్ సి కోసం మీరు క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అంటే లైక్ మనం అసలు ఏం తినాలి, ఏం తినకూడదు వాటిలోకి వెళ్ళే ముందు చిన్నది గట్ హెల్త్ గురించి కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, యాంగ్జైటీ, బ్లడ్ ప్రెషరు, అలర్జీస్, హార్ట్ డిసీజెస్, ఐబీఎస్, స్కిన్ కండిషన్స్, హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్ ఇష్యూస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా. వీటన్నిటికి ఏంటంటే బయట నుంచే చూస్తారు. అసలు లోపల ఏమైంది అంటే లైక్ అసలు రూట్ కాజ్ ఇవి రావడానికి రూట్ కాజ్ ఏంటి అనేది చాలామంది తెలుసుకోరనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి స్కిన్ కండిషన్స్ ఉన్నాయని. స్కిన్‌కి ఆయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి మీ యొక్క డైజెషన్ ఎలా ఉంది, గట్ హెల్త్ ఎలా ఉంది, మీరు ఎలా రాయించుకుంటున్నారో, ఏదైనా ఫుడ్ వల్ల మీకు ఈ స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయన్నది చెక్ చేయరు. కానీ మేము చేసేదేంటంటే యాజ్ ఏ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అసలు మీ డైట్ ఎలా ఉంది? మీకు స్ట్రెస్ ఎలా ఉంది? అలాగే మీకు టాక్సిక్ లైక్ టాక్సిక్ మినరల్స్ ఏమైనా ఎక్కువైపోయాయా? కాన్‌స్టిపేషన్ ఉందా? ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల? అసలు ఏంటి? ఈ స్లీప్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఇవన్నీ కూడా మేము చూస్తామనమాట. అలాగే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ కొందరికి సరిగ్గా రావడం లేదనుకోండి. వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండొచ్చు. సో, ఇవన్నీ చూసి
ట్రీట్ చేసేదే ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే. సో అందుకని మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే గట్ హెల్త్ని కాపాడుకున్నట్లయితే మీకు ఎలాంటి డిసీజెస్ రావు. గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలన్నది మనం ఇప్పుడు లైట్గా నేర్చుకుందాం. గట్ హెల్త్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం కోసం ఒక 10 స్టెప్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే యాంటీ న్యూట్రియన్స్ ఉండే ఫుడ్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అంటే లైక్ కొన్ని ఫుడ్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి, అందులో మనకి న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటున్నాయి, బాగానే ఉంది. కానీ వైట్ రైస్తో పోల్చుకుంటే న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్నా సరే యాంటీ న్యూట్రియన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని సోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం, అలాగే వాటిని అరాయించుకుంటేనే తినాలి తప్ప చాలా మంచిది కదా అందరూ చెప్తున్నారు కదా అని బ్లైండ్గా తినేయకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్కి హై ఆక్సిలేట్స్ ఉన్న ఫుడ్స్ లైక్ స్పినాచ్ కానీ ఆల్మండ్స్ కానీ తిన్నారనుకోండి, మీకు హై ఆక్సిలేట్స్ ఉన్న ఫుడ్స్ కావాలనుకుంటే అవర్ ట్రైబ్స్ అనే యాప్ ఉంది, అదే దీని గురించి లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. సో అలా హై ఆక్సిలేట్స్ ఉన్న ఫుడ్స్ తింటే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ వస్తాయంటే రావు. ఒకరికి 10 సంవత్సరాల్లో రావచ్చు, కొందరికి 5 సంవత్సరాల్లో రావచ్చు, కొందరికి 100 సంవత్సరాల్లో రావచ్చు. సో వాళ్ళ లైఫ్ టైంలో చూసే అవకాశం లేకపోవచ్చు అనమాట. కానీ ఎందుకంటే వాళ్ళకి ఫ్లష్ అవుట్ చేసే మెకానిజం ఉందనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఆ సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా పోతుంది. అప్పుడు వాళ్ళకి ఈ ఆక్సిలేట్స్ని ఫ్లష్ అవుట్ చేసే మెకానిజం అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏంటంటే యాంటీబయాటిక్స్ కూడా బ్లైండ్గా యూస్ చేయకూడదు. యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే ఎన్సాడ్ మెడికేషన్స్ అని ఉంటాయి, అవి కూడా ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఆ సాడ్ మెడికేషన్స్ యూస్ చేశారనుకోండి యాంటీబయాటిక్స్, మీకు గట్ బ్యాక్టీరియా అనేది గుడ్ అండ్ బ్యాడ్ రెండు పోతాయి. అలా పోవడం వల్ల మీకు అప్పటికప్పుడే మీకు ఏమనిపించకపోవచ్చు, విత్ ఇన్ 1 or 2 yearsలో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎప్పుడో నేను యాంటీబయాటిక్స్ వాడాను కదా దానివల్ల వచ్చిందన్నది కూడా మీకు గుర్తుండదు, మీ డాక్టర్ కూడా తెలియదు. సో అందుకని యాంటీబయాటిక్స్ కాషన్తో వాడాలి. ఒకవేళ యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చినా యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత మీరు ప్రోబయోటిక్స్ వాడడానికి ట్రై చేయాలి. సో స్టమక్ యాసిడ్ లెవెల్స్ని కరెక్ట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. స్టమక్ యాసిడ్ లెవెల్ ఎప్పుడు తగ్గిపోకూడదు. అంటే మనం యాంటీ యాసిడ్స్ అవి యూజ్ చేయకూడదు, ఏదో గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది కదా అని చెప్పేసి. ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ ఫుడ్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి సార్క్రాట్, కిమ్చి, కెఫీరు, కంబూచా, ఇవన్నీ ఏంటనుకుంటే మీకు తెలుగు సూపర్ మామ్స్ ఛానల్ అనేది ఉంది, అందులోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వాలి, విటమిన్స్ అండ్ మినరల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, గ్రోత్ హార్మోన్ పెంచుకోవడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయాలి. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మనకి ఏంటంటే గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అండి. సో మనకి గట్ యాక్సెస్ కరెక్ట్గా ఉండాలి అంటే లైక్ మన పొట్ట మనకి సెకండ్ బ్రెయిన్ అనమాట. మోస్ట్లీ మనకి మెలటోనిన్ కానీ డోపమిన్ కానీ ఇవన్నీ మన సెరటోనిన్, ఫర్ ఎగ్జాంపుల్కి సెరటోనిన్ హార్మోన్ ఉన్నదనుకోండి, అది మనకి పొట్టలోనే రిలీజ్ అవుతుంది. ఆ సెరటోనిన్ ఏంటంటే మనకి హ్యాపీనెస్ని ఇచ్చే హార్మోన్. అంటే బ్రెయిన్ హ్యాపీగా ఉండాలంటే పొట్టలో హార్మోన్ రిలీజ్ అవుతే బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. గట్టు బ్రెయిన్ ఈ రెండు ఏంటంటే ఒకదానికొకటి యాక్సెస్ చేసుకుంటూ ఉంటాయి. అందుకని గట్ని ఎప్పుడు కూడా సెకండ్ బ్రెయిన్ అంటారు. గట్ అంటే మన పొట్ట అనమాట. మన పొట్టలో అంటే లైక్ గట్ ఫీలింగ్ అంటారు కదా అది. సో ఈ రెండు కనెక్ట్ అవ్వాలి అంటే మనం కొన్ని ప్రోబయోటిక్ ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్, గట్కి హ్యాపీగా ఉండే ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవాలి. అలాగే మీకు ఏంటంటే వేగస్ నర్వ్ యాక్టివేషన్ అని చెప్పేసి ఒక మెడిటేషన్ ఉంటుంది, అది కూడా చేసినట్లయితే మీకు గట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇంకా మీకు గట్ హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాధవ్ ఛానల్లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉంటాయి, మీకే అర్థమవుతుంది గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అనమాట. సో సర్కేడియన్ రిథమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిడ్ నైట్ బిర్యానీలకి అలవాటు పడి లేదంటే అనవసరంగా హెల్త్ పాడు చేసుకోవద్దు. అంటే లైక్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మనం వాళ్ళ సర్కేడియన్ రిథమ్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు. కానీ నైట్ షిఫ్ట్ చేయకుండా కూడా చాలామంది ఏంటంటే నైట్ 11 గంటల వరకు టీవీ చూడడం, లేదంటే రాత్రి అప్పుడు ఆకలేసినప్పుడు తినేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మెలటోనిన్ చూడండి, ఇక్కడ 9 PM సెక్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెలటోనిన్ అనేది మనకి స్లీప్ హార్మోన్, స్లీప్ని తీసుకొచ్చే హార్మోన్ అనమాట. ఇది 9కి రిలీజ్ అవుతుంది. మీరు 10కి భోజనం చేస్తే 11కి పడుకుంటే ఇంకెప్పుడు అంటే లైక్ మార్నింగ్ 7:30 కల్లా ఈ మెలటోనిన్ స్టాప్ అయిపోతుంది. మీరు గట్ హీల్ అవ్వడానికి టైం ఇవ్వడం లేదు, కరెక్ట్గా ఫాలో అవ్వడం లేదు. సో అందుకని మనకి ఏంటంటే ఈ సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ పెట్టుకోండి, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ TRE పెట్టుకొని అట్లీస్ట్ 12 to 16 hours ఫాస్టింగ్ చేయడానికి ట్రై చేయండి. రాత్రప్పుడు బిఫోర్ స్లీప్ 4 hours ముందే మీరు స్టమక్ ఎంప్టీగా ఉండేలా చూసుకోండి. స్టార్టింగ్లో మీకు నిద్ర రాకపోవచ్చు, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది.
అలాగే మీరు ఒకవేళ మజిల్ స్ట్రెంత్ కోసం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే 5 PM అనేది బెస్ట్ టైం అంట. బట్ నేను మార్నింగ్ పూట వెళ్తాను నా టైంని బట్టి. స్లీప్ మనకి ఫుడ్, డైట్ ఎంత ఇంపార్టెంటో చాలామంది ఏంటంటే ఇలా వెయిట్ లాస్ కోసం డైట్లు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఫైనల్‌గా రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా పడుకోకపోవడం వల్ల. స్లీప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫుడ్ లేకుండానైనా బతకొచ్చు. కానీ స్లీప్ లేకుండా అయితే బతకలేరనమాట. సో మోస్ట్లీ మనం అడల్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మినిమం 7 అవర్స్, మ్యాక్సిమం 9 అవర్స్, అంటే ఆయన యావరేజ్ 8 అవర్స్ అని అనుకోవచ్చు. అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ 65 దాటిన తర్వాత కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు 1 అవర్. అలాగే కిడ్స్కి అయితే చాలా ఎక్కువ స్లీప్ ఉండాలి. వాళ్ళకి కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకుంటూ వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి పడుకునేలా చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఎవరికైనా స్లీప్ ఇష్యూస్ ఉంటే మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉండొచ్చు. లేదంటే బ్లూ లైట్కి ఎక్కువ ఎక్స్పోజింగ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి నిద్ర రాకపోవచ్చు. సో బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ యూస్ చేయడం కానీ, బ్లూ లైట్ బ్లాకింగ్ సాఫ్ట్వేర్స్ అవి యూస్ చేసి ఫోన్లో ఆ లైటింగ్ తగ్గించుకోవడం అలాంటివి చేయొచ్చు. అలాగే ఒకవేళ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే మెగ్నీషియం గ్లైసినేట్ యూస్ చేస్తే వాళ్ళకి మంచి స్లీప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి స్లీప్ రాకపోతే. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. చాలామంది డైట్ చేయడం కోసం డైట్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఓకే నేను డైట్ చేస్తే తగ్గిపోతే చాలు అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే మనం డైట్ చేసి తగ్గిపోవచ్చు. ఎందుకంటే డైట్కి ఎక్సర్సైజ్కి సంబంధం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు, అరే పొట్ట వచ్చేస్తుంది వెళ్ళి ఎక్సర్సైజ్ చేయరని. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే డైట్కి అంటే లైక్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్సర్సైజ్కి సంబంధం అయితే లేదు. ఎందుకంటే రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అనమాట. మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వరు. మీరు కరెక్ట్గా ఫుడ్డే 80%, ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ అనేది 20%. కానీ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే 20% ఉందో మీరు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెరగకుండా యూస్ అవ్వడానికి ఇది 80% వర్క్ చేస్తుంది అనమాట. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను చెప్తుంది ఏంటంటే వెయిట్ తగ్గాలనుకుంటే డైట్, తగ్గిన వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటే ఎక్సర్సైజ్. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసి, అది కూడా ఎక్సర్సైజ్లో ఏంటో చెప్తాను, స్ట్రెంత్ ట్రైనింగ్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారో మీ మజిల్ అనేది పెరుగుతుంది, అంటే మీ స్టోరేజ్ వాల్యూ అనేది పెరుగుతుంది, మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. మీరు ఇలా డైట్లు చేసేటప్పుడు తక్కువ తిని ఎక్సర్సైజ్ అది చేయకుండా ఇష్టం వచ్చినట్లు డైట్లు చేసి మెటబాలిక్ రేట్ తగ్గించేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఏమాత్రం కొంచెం ఎక్కువ ఫుడ్ తిన్నా లేదంటే అంతే ఫుడ్ తింటున్నా ఈజీగా వెయిట్ పెరిగిపోతూ వచ్చేస్తారు. అలా కాకుండా మనం మెటబాలిక్ రేట్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. అలా చేయాలంటే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. ఇక్కడ నేను యోగా, కార్డియో మంచివి కాదని చెప్పడం లేదు, అన్నీ చేయాలి. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు థ్రెడ్మిల్ మీద ఒక 8 km/h ఒక 544 క్యాలరీస్ ఖర్చు చేశారనుకుందాం. చేస్తే తర్వాత 24 to 48 అవర్స్లో మీకు 150 క్యాలరీస్ ఖర్చు అవుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం చేసిన ఎక్సర్సైజ్ని బట్టి మనకి క్యాలరీస్ అనేవి ఖర్చు అవుతూనే ఉంటాయి. అలాగే మన స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, అవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో చేశారనుకోండి, మీకు స్ట్రెస్ లెవెల్స్ పీక్కి వెళ్తాయి. ఆ వెళ్ళినవి తగ్గడానికి సాయంత్రం అయిపోతుంది అనమాట. ఇంకో 12 అవర్స్ వరకు మీకు ఆ స్ట్రెస్ అనేది కొంచెం ఉంటుంది. అదే ఒకవేళ స్ట్రెంత్ ట్రైనింగ్ చేశారనుకోండి, పీక్కి వెళ్తుంది, మీరు ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ ఆపేస్తారో మళ్ళీ ఆ కార్టిసోల్ లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు ఈ బైస్కిల్ కూడా చేసినప్పుడు మీరు 1 అవర్ చేస్తే అంటే లైక్ 612 క్యాలరీస్ ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇంకొక 24 to 48 అవర్స్లో 155 క్యాలరీస్ వరకు ఖర్చు అవుతాయి. కానీ ఇక్కడ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చూడండి, 1 minute రెస్ట్ తోటి స్ట్రెంత్ ట్రైనింగ్ మీరు ఒక 544 క్యాలరీస్ ఖర్చు చేస్తే ఇంకో 24 నుంచి 48 అవర్స్లో 612 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అంటే మీరు చేసిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ కంటిన్యూస్గా ఖర్చు అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటే అది మీరు ఏజ్ అయినా సరే కోచ్ని పెట్టుకోండి, ప్రాపర్గా చేయండి, పోజ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే రాంగ్గా చేసి బోన్స్ అవి ఎరగొట్టుకోవడం అది మళ్ళీ ఏంటంటే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు కరెక్ట్గా ఫిజికల్ ట్రైనింగ్ అనేది కరెక్ట్గా చేయాలి. చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ కనుక ఒకసారి అలవాటు పడ్డారంటే అది ఒక అద్భుతం అనమాట. చాలా బాగుంటుంది. మీకు డైట్ చేసి ఇంత కష్టపడి తగ్గిన వెయిట్ మళ్ళీ పెరిగిపోకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వరు. ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లో మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా మెయింటైన్ చేయగలుగుతారు. ఎందుకంటే మీ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారో మీకు గ్రోత్ హార్మోన్ అనేది పెరుగుతుంది. అలాగే మీ స్టమక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, మీ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీని గురించి ఇంకా పెద్ద టాపిక్ ఉంటుంది, బట్ ఆల్రెడీ వీడియో లెంత్ దాటిపోతుంది.
మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. గట్ హెల్త్ అన్నారు, ప్రోటీన్ అన్నారు, కార్బోహైడ్రేట్స్ అన్నారు. అసలు డైట్ ప్లాన్ ఎక్కడ అని వెయిట్ చేస్తున్నారు కదా. సో మీరు డైట్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక మనిషి ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీరందరికీ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, డిఫరెంట్ వెయిట్స్ ఉంటారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని, అలాగే నేను కొన్ని క్యాలిక్యులేటర్స్ చూపిస్తాను. ఆ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తినొచ్చు. సో దీనికోసం ఏంటంటే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ అనేది ఏంటంటే మెజరబుల్ గోల్ అయి ఉండాలి, స్మార్ట్ గోల్స్ అయి ఉండాలన్నమాట. అంటే మంత్లోని 20 kgs 30 kgs తగ్గిపోవాలన్నది కాకుండా మంచి గోల్, హెల్తీ గోల్ పెట్టుకోండి. ఎంత త్వరగా తగ్గితే అంత త్వరగా పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకని అలా కాకుండా హెల్తీగా తగ్గడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్లోని బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో మంచి ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం, హైడ్రేషన్, ఎంత వాటర్ తాగాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఎక్కువగా తాగకూడదు, తక్కువగా తాగకూడదు. లంచ్, డిన్నర్ ఎలా ఉండాలి, మీల్ ప్రిపరేషన్ చేసుకోవడంలో తప్పులేదు. మీల్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే ముందుగానే కుక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా చాలామంది. వీలు కాక అంటే ఇప్పుడు ఈ ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో అలా పెట్టుకుంటే తినగలుగుతున్నారు. అలా పెట్టుకోకుండా నార్మల్గా తినగలిగితే అద్భుతం. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకొని తినలేకపోతే మీల్ ప్రిపరేషన్ చేసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఏదో అయిపోతుందని అనుకుంటారు, కానీ దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అలాగే మీకు ఫ్రెష్ వెజిటబుల్స్ దొరకలేదు అనుకోండి, ఫ్రోజన్ వెజిటబుల్స్లోని ఇంకా మంచి ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి చెప్పాలంటే. సో ఫ్రిడ్జ్ని, రిఫ్రిజిరేటర్ని బ్యాడ్గా చూడాల్సిన అవసరం అయితే లేదు. అవన్నీ మిత్స్ అనమాట. సో మీల్ ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకొని కరెక్ట్గా తినడం. రాంగ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ తినే కన్నా ఇలా మీల్ ప్రిపరేషన్ చేసుకొని తినడం 1000 రెట్లు బెటర్ అనమాట. అలాగే మీకు ఒకవేళ న్యూట్రిషన్ కోచ్ కన్సల్టెన్సీ కావాలనుకుంటే కోచ్ని కన్సల్ట్ చేసి చేయండి, కానీ రాంగ్గా చేయొద్దు. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చెప్తున్నాను, ఒక 85 kgs ఉన్న పర్సన్ 35 ఏజ్ 65 kgs రావాలనుకుంటున్నారు, అంటే 20 kgs తగ్గాలనుకుంటే ఎలా తీసుకోవాలి. సో ప్రోటీన్ ఫార్ములాతోని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 grams అని, ఒక 170 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఫ్యాట్స్ 30 to 35% ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ రిమైనింగ్. సో ఇక్కడ నేను ఏంటంటే 2 meal 3 meal 6 meal కింద చెప్తున్నాను ఎగ్జాంపుల్ కింద. మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి, మీ యొక్క హీటింగ్ హ్యాబిట్స్ని బట్టి మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే 2 to 3 meals అనమాట. సో ఒకవేళ 2 meals కావాలనుకుంటే మీకు పర్ మీల్ 85 grams ప్రోటీన్ ఉండాలి, 35 grams ఫ్యాట్, అలాగే 40 grams కార్బ్స్. అలాగే 3 mealsలో అయితే 57, 23, 27 ఇలాగా పోర్షన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎలాగ మనకు తెలుస్తుంది అంటే మన దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ మీకు చెప్తున్నాను. ఇందులో గుడ్, బ్యాడ్ రెండు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టుకున్నారు, మీరు ఎగిటేరియన్ అనుకుందాం, ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టుకున్నారు అనుకుందాం. ఇక్కడ మీకు ఏంటంటే ప్రోటీన్ కదా మనకు కావాల్సింది, ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసారు. ఇక్కడ కార్బ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఫ్యాట్ బాగుంది, మంచి ఫ్యాట్స్. ప్రోటీన్ 24 grams ఉంది. అలాగే పన్నీర్ కూడా 18 grams ఉంది. ఫ్యాట్ 20 grams, కార్బ్స్ 2 grams. లేదు ఇంకా మీరు ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫ్యాట్స్ తక్కువ ఉన్న ఫుడ్ ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి సోయా, ఇందులో 26 grams ప్రోటీన్ ఉంది, 50 gramsకి 16 grams కార్బ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కొంచెం కార్బ్స్ పెరిగాయి, బట్ ఫ్యాట్ అనేది బాగా తగ్గింది ఇక్కడ. ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫ్యాట్ తగ్గింది కాబట్టి. ఫ్యాట్కి ఏంటంటే 1 gramకి 9 calories ఉంటాయి, అదే కార్బ్స్కి, ప్రోటీన్కి అయితే 1 gramకి 4 calories ఉంటాయి అన్నమాట. సో మనకి హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిపోతాయి మనకి ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతుందో. అలాగే ఫ్యాట్ని బాగా తగ్గించేసుకోకూడదు, కావాల్సినంత ఫ్యాట్ కూడా తీసుకోవాలి. అదే ఒకవేళ మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఎంచుకున్నాం అనుకోండి, అక్కడ మళ్ళీ మీకు ఏంటంటే ప్రోటీన్ 3.2 grams ఉంటుంది, కార్బ్స్ మాత్రం 24 grams ఉంటాయి అన్నమాట. సో ఎక్కువైపోతాయి. సో అందుకని బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్ చేయాలి. అలాగే వే ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. మీరు వే ప్రోటీన్ తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఇక్కడ ఫ్యాటు, కార్బ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాకపోతే మళ్ళీ మీరు వే ప్రోటీన్ ఒకటే తీసుకున్నారనుకోండి, ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్ పౌడర్ ఒకటే ఉంటే అందులో ఫ్యాట్ లేకపోతే. సో అందుకని దానికి తోడు మీరు కొంచెం పీనట్ బటర్ లేదంటే అవకాడో అలాంటివి ఏమైనా పెట్టుకున్నట్లయితే మీకు ఇన్సులిన్ స్పైక్ కూడా ఉండదు అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉప్మా చూసుకున్నాం అనుకోండి, 38 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఉప్మాలోని ఓన్లీ 6 grams ప్రోటీన్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ ప్రోటీన్ కాదు. అలాగే మీరు ఫ్రూట్స్ తింటూ ఉంటారు చాలామంది, ఫ్రూట్ డైట్ అని చెప్పేసి. అక్కడ కూడా మీకు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప ప్రోటీన్ అనేది ఉండదు, ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీ క్యాలరీస్ తగ్గిపోతున్నాయి కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ప్రోటీన్ కూడా తగ్గిపోవడం వల్ల, ఇలా ప్రోటీన్ తక్కువ ఉన్నవి తినడం వల్ల మీరు వెయిట్ తగ్గుతారు. ఫ్యాట్ కూడా తక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ పడిపోతాయి. కానీ ఇక్కడ మీకు మజిల్ అండ్
ఫ్యాట్ 2 కూడా లాస్ అవుతాయి. ఇది సస్టైనబుల్ కాదు. అందుకని మీరు గుడ్ ప్రోటీన్ ఫుడ్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. అలా మీరు అనుకున్న వెయిట్ వచ్చిన తర్వాత మిక్స్ చేయండి. లైక్ 2 ఎగ్స్, 2 ఇడ్లీ. అప్పుడు మీకేంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉంటది. ఇడ్లీ తినలేదన్న ఫీలింగ్ ఉండదు. ప్రోటీన్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ స్నాక్స్. స్నాక్స్‌లో కూడా మీరేంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాను. స్నాక్స్ మీ ఇష్టం. ఏది కావాలంటే అది తినొచ్చు. మిగతా మ్యాక్రోస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ తినొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇందులోని బ్యాడ్ స్నాక్ ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి సమోసా చూసామనుకో 3 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. 24 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 17 గ్రామ్స్ ఫ్యాట్. ఇందాక చెప్పాను కదా మీకు కార్బ్స్ అండ్ ఫ్యాట్. ఈ 2 కూడా బ్యాడ్ కాంబినేషన్ అనమాట. ఈ 2 ఎక్కువ ఉండే ఫుడ్ నేచర్‌లో ఉండదు. మనం క్రియేట్ చేసిన ఫుడ్స్ అనమాట ఇవి. అలాగే ఒకవేళ మీరు చీజ్ చూసారనుకోండి. ఇక్కడ చూడండి చీజ్ ప్రోటీన్, ఫ్యాట్. ఇది గుడ్ కాంబినేషన్. చీజ్‌ని మీరు స్నాక్ కింద పెట్టుకోవచ్చు. కార్బ్స్ తక్కువ ఉన్నాయి చూసారు కదా! సో, ఇదేంటంటే పాల్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అందులో మనం మిక్స్ చేసి ఏం చేసింది లేదు. ఇప్పుడు చీజ్‌ని తీసుకెళ్ళి మనం కేక్‌లో ఏసి చీజ్ కేక్ ఏదైనా చేసాం అనుకోండి, అక్కడ కార్బ్స్ పెరిగిపోతే అది మళ్ళీ బ్యాడ్ ఫుడ్ అవుతుంది. అంటే లైక్ అకేషనల్‌గా స్నాక్ కింద తినడానికి తప్ప, అంటే ఎలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో తినడానికి కాదు. జనరల్‌గా తినాలనుకుంటే తినొచ్చు. లైక్ చీజ్ కేక్ అనమాట. కానీ ఇక్కడ చీజ్ అనేది మనం స్నాక్ కింద పెట్టుకోవచ్చు వెయిట్ లాస్‌లో. అలాగే మీరు వెజ్ సలాడ్ విత్ పన్నీర్ ఆర్ సోయా. ఇక్కడ చూసారు కదా! కార్బోహైడ్రేట్స్ కొంచెం ఉన్నాయి. ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్, మంచి ప్రోటీన్ ఉంది. సో, ఇలాంటివి పెట్టుకుంటే మీకు బావుంటుంది. పీనట్ చిక్కీ. పీనట్స్ తింటే మంచిదంటారు కదా! పీనట్స్ ఓకే. ఇక్కడ మళ్ళీ పీనట్స్, చిక్కీ అనేసరికి మనకేంటంటే ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి. ప్రోటీన్ తగ్గిపోతుందనమాట. ఫ్రూట్ బౌల్స్ తింటూ ఉంటారు చాలామంది. కార్బ్సే ఉంటాయి, ప్రోటీన్ ఉండదు. సో, ఇవన్నీ మీరేంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి చూసుకొని తినాలన్నమాట. లంచ్ అండ్ డిన్నర్. లంచ్ కమ్ డిన్నర్ అంటే లైక్ ఇప్పుడు నేను లంచ్ అండ్ డిన్నర్ ఒకటే చేస్తాను. రెండిటికి కలిపి ఒకటే ఉంటుంది. సో, అలాగే మీరు ఇక్కడ కూడా అన్నీ చూసుకోవచ్చు. లైక్ దాల్ కర్రీ తీసుకున్నారనుకోండి, మీకు దాల్ అనేది ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కార్బ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ప్రోటీన్ తక్కువ ఉంటుంది. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ 30 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే మీకు కార్బ్స్ ఎక్కువైపోతాయి అనమాట. అంటే లైక్ 4 టైమ్స్ తినాలి. అంటే ఇక్కడ మరి 4 టైమ్స్ తిన్నారంటే ఆల్మోస్ట్ లైక్ 70 క్యాలరీస్ వరకు వెళ్ళిపోతుందనమాట. సో, అందుకని మనకేంటంటే కరెక్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఏదో తెలుసుకొని అది తినడానికి ట్రై చేయండి. నేను ప్రోటీన్ చార్ట్‌లని ఇంకా నీట్‌గా పెట్టాను. మీకు ఒక్కొక్క ఫుడ్‌కి ఎంత ప్రోటీన్ వస్తుంది, అది కంప్లీట్ ప్రోటీన్ కాదా, అవునా అన్నది కూడా మీకు అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, పన్నీర్ కర్రీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. టోఫు తినొచ్చు. ఒకవేళ వైట్ రైస్ తిన్నారంటే మీకు ఎంత ప్రోటీన్ వస్తుంది, 2.6 గ్రామ్స్. ఇక్కడ చూసారా వైట్ రైస్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఈ మూడిటిని కూడా కంపేర్ చేశాను. ఈ 3 కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్డే. ఓకే. మిల్లెట్స్ తింటే ఏదో వెయిట్ లాస్ అయిపోతారు, బ్రౌన్ రైస్ తింటే ఏదో వెయిట్ లాస్ అయిపోతారు అని అనుకోవద్దు. కాకపోతే ఇందులో మీకు ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది వైట్ రైస్‌తో పోల్చుకుంటే. సో, మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. డయాబెటిస్ మెయింటైన్ చేయడానికి బావుంటుంది. బట్ మీరు అరాయించుకునే శక్తి కూడా ఉండాలి కదా! మీకు సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే మీకు వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో. మిల్లెట్స్ తినేస్తున్నాను కదా అని చెప్పేసి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అనుకుంటున్నారు. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అయితే ఆ మాత్రం కార్బోహైడ్రేట్స్ అయితే అంత తక్కువ. కార్బోహైడ్రేట్స్ అయితే మీకు అంత తక్కువేమి లేవు చెప్పాలంటే. కొంచెం ప్రోటీన్ పెరిగింది. కార్బోహైడ్రేట్స్ మాత్రం కొంచెమే తగ్గాయనమాట. అవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కొందరేంటంటే రాత్రిపూట చపాతీ తింటూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి. అది చపాతీ కూడా మీకు 18 గ్రామ్స్. అంటే కార్బోహైడ్రేట్ సోర్సే. ఇక్కడ ఒక చిన్న టిప్ ఇచ్చాను. లైక్ డిన్నర్ 3-4 అవర్స్ ముందు తినేసేయండి. స్లీప్ లైక్ ఎ బేబీ అని చెప్పి. కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బంది పడొచ్చు కానీ ఫైనల్‌గా అయితే మీకు బావుంటుంది. సో, ఇక్కడ కొంచెం కంక్లూజన్ రికమెండేషన్ చేసి చెప్తున్నాను. సో, ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని తింటే సరిపోతుందండి. ఇప్పుడు నేను మీకు ఆ క్యాలిక్యులేషన్స్ అంటే ఆ క్యాలిక్యులేటర్స్ కూడా చూపిస్తాను. అసల వాటిని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అవి యూజ్ చేసి మీరు మీ యొక్క గోల్‌ని సెట్ చేసుకొని ఎన్ని కార్బ్స్ తినాలి ఏంటన్నది మీరు చేసుకోవచ్చనమాట. సో, ఒకవేళ మీకు గనక ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మాకు మీరు ivocare.comలోకి వెళ్ళినట్లయితే అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కన్సల్టెన్సీ కాల్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మేము స్పెషల్‌గా డిజైన్ చేసిన బ్లడ్ వర్క్స్ ఉంటాయి. అంటే లైక్ బ్లడ్ టెస్ట్‌లు అవి చేయించుకుంటే అసలు రూట్ కాజ్ ఏంటని ఫైండ్ చేసి అక్కడి నుంచి మనం ఫిక్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చనమాట. సో, ఈ ప్రెజెంటేషన్ ఇక్కడితో అయిపోయింది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఆ క్యాలిక్యులేటర్స్ చూద్దాం అసలు అవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఇప్పుడు మనకు అసలు ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బ్స్ కావాలి, అసలు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఫుడ్ ఎలా తినాలి అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే
ఇప్పటివరకు చెప్పిన ప్రెజెంటేషన్ ప్రకారం మీరు అవర్ ట్రైబ్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది మాకు. అందులోకి వెళ్తే అందులో మీకు టూల్స్ ఉంటాయన్నమాట. అవి మీరు డైరెక్ట్‌గా వెబ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదంటే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా మొబైల్‌లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్లే స్టోర్‌కి వెళ్తుంది. లేదు మీది ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే, యాపిల్ ఫోన్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకేంటంటే ఇక్కడ న్యూస్ లెటర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు న్యూస్ లెటర్‌కి సబ్స్క్రైబ్ అయినట్లయితే నేను చేసే అప్డేట్స్, అంటే నేను తెలుసుకునే అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్‌గా ఈమెయిల్‌లో సెండ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. లేకపోతే లేదు. జస్ట్ మీ డీటెయిల్స్ పంపిస్తే నేను వీక్లీ ఈమెయిల్ పంపిస్తాననమాట. నేను కొత్తగా నేర్చుకున్న న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ గురించి అది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోనేంటంటే ఫ్రీ మెంబర్‌షిప్ ఉంటుంది. పెయిడ్ మెంబర్‌షిప్ ఉంటుంది. ఫ్రీ మెంబర్‌షిప్‌లో మీరు అన్ని టూల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు హ్యాపీగా. దేనికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రాగా పెయిడ్ మెంబర్‌షిప్ ఏంటంటే లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అందులో ఒకవేళ మేమేమైనా వెబినార్స్ అవి కండక్ట్ చేస్తే వాటికి మీకు యాక్సెస్ ఉంటుంది. అది కాకుండా మీరు డైరెక్ట్‌గా క్వెషన్స్ అడగాలనుకున్నా సరే ఇందులోనే అడగొచ్చనమాట. లైక్ ఆస్క్ మాధవ్ అని, ఆస్క్ సింధు అని ఛానెల్స్ ఉంటాయి. అలాగా లేదంటే డైరెక్ట్ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీలో మీరు పాల్గొనవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే లేదు, డైరెక్ట్‌గా మీరు ఈ టూల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే వన్ టైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఆఫర్‌లో ఉంది. మామూలుగా ఇది లైఫ్ టైమ్‌కి 999 అనుకున్నాం. ప్రెజెంట్ 499 పెట్టామనమాట. సో మీరు ఇందులో క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు పేమెంట్ లింక్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే ఈ నెంబర్‌కి వాట్సాప్ చేస్తే మేము రిప్లై ఇస్తాము. సో ఇప్పుడు వెబ్‌సైట్ నుంచి మీరు ఆ టూల్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రైబ్ పర్క్స్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ టూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో మేము రికమెండ్ చేసే ప్రోడక్ట్స్, అలాగే ఐఓ కేర్ సర్వీసెస్‌కి డైరెక్ట్ లింక్స్ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు నేను మాట్లాడుతుంది హెల్త్ టూల్స్ గురించి అనమాట. ఇందులో మీకు చాలా రకాల టూల్స్ ఉంటాయి. బీఎంఐ క్యాలిక్యులేటర్, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేటరు, వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలా తినాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా తినాలి, మ్యాక్రోస్ క్యాలిక్యులేటరు, అలాగే డైటరీ సజెషన్ టూల్స్ అని చెప్పేసి రకరకాల క్యాలిక్యులేటర్స్ చాలా ఉంటాయండి. అంటే మీకు విటమిన్స్ గైడెన్స్, అంటే లైక్ విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే మీ హార్ట్ హెల్త్ ఎలా ఉన్నదన్నది తెలుసుకోవచ్చు. అడ్వాన్స్డ్ గట్ హెల్త్ ఎలా ఉన్నదని తెలుసుకోవచ్చు. అలా డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ మీకు ఇది రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. అలాగే హైడ్రేషన్ క్యాలిక్యులేటర్, ఫర్ ఎగ్జాంపుల్‌కి హైడ్రేషన్ క్యాలిక్యులేటర్‌కి వెళ్ళినట్లయితే ఇందులో మీ ఏజ్ అడుగుతుంది. అలాగే జెండర్, వెయిట్, మీ యాక్టివిటీ లైఫ్, మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటారని చెప్పేసి అడుగుతుందనమాట. సో క్లైమాటిక్ కండిషన్స్. సో మీరు ఏ ప్లేస్‌లో ఉంటారో చూసుకుంటే డైట్, అంటే లైక్ ఎలాంటి డైట్ చేస్తున్నారు. కీటో డైట్, ఆమ్నివోర్, వెజిటేరియన్, వీగన్. ఆమ్నివోర్స్ అంటే నార్మల్ అన్నీ తినేవాళ్ళు. సో ఇది పెడితే డైలీ ఇంటేక్ మీరు 2.59 లీటర్స్ తీసుకోవచ్చు అని చెప్తుందనమాట. హాట్ అనుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదొక క్యాలిక్యులేటర్ ఉంది. సో ఇలా మనకి ఇందులోనేంటే రకరకాల క్యాలిక్యులేటర్స్ ఉంటాయన్నమాట. అలాగే మీకేంటంటే గట్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు ఇందులో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్‌ని మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది చెప్తుంది. గట్ హెల్త్‌ని చెక్ చేసుకోవాలనుకుంటే. అలాగే మీకు హార్ట్ హెల్త్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. ఇందులో కూడా మీరు ఇవన్నీ వాల్యూస్ మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇక్కడికొచ్చి ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క హెల్త్ రిస్క్ ఎలా ఉన్నదనేది కూడా చెప్తుందిది. సో ఇప్పుడు మనకి ఈ వీడియోకి కావాల్సిందేంటంటే ఇక్కడ మీకు వెయిట్ లాస్ క్యాలిక్యులేటర్, వెయిట్ గెయిన్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి వెయిట్ లాస్ క్యాలిక్యులేటర్‌కి వెళ్ళామనుకోండి. మేల్, ఏజ్ 42, హైట్ 165 సెంటీమీటర్స్, కరెంట్ వెయిట్ నేను 60 ఉన్నాను బట్ 75 పెడదాం. టార్గెట్ వెయిట్ 60 అంటున్నాను. లైఫ్ స్టైల్ లైట్ యాక్టివ్ అనుకుందాం. సో పర్ వీక్ నేను ఒక పావు కేజీ వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. సో ఒక 60 వీక్స్‌లోని డైలీ క్యాలరీస్ ఎన్ని తీసుకుంటే
ఇంత వెయిట్ తగ్గుతామనమాట. సో ఇది జనరల్‌గా చెప్పే క్యాలిక్యులేటర్. బట్ మనకి అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది. ఇందులోనేంటంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ కరెంట్ వెయిట్ 75, హైట్ 165 సెంటీమీటర్స్, మేల్, ఏజ్ 42, గోల్ ఫ్యాట్ రిడక్షన్, గోల్ వెయిట్ ఏంచో 60. ఇది ఒక 3 మంత్స్‌కి పెట్టుకుందాం టార్గెట్. ఫెబ్ 28 కల్లా. డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? లైక్ టీచర్ జాబ్ అనుకోండి లైట్‌లీ యాక్టివ్ అని, లేదంటే కొంచెం బయట తిరిగే పని చేస్తే మోడరేట్ అని అలా పెట్టుకోవచ్చు. ఇది ఎక్సర్సైజ్ గురించి. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే నేను మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తాను. యాక్టివిటీ ఇది మీరు చేసే డైలీ జాబ్ గురించి అనమాట. అంటే లైక్ లైట్‌గా యాక్టివిటీ ఉంటుందా అదర్ దెన్ ఎక్సర్సైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఎక్కువ డెస్క్ దగ్గర కూర్చుంటాను కాబట్టి వెరీ లైట్ అని చెప్తాను. డైటరీ ప్రిఫరెన్సెస్ ఎనీథింగ్ ఏదైనా డైట్ మీరు పెట్టుకోవచ్చు. సో నేను మెడిటేరియన్ డైట్ మోస్ట్లీ అంటే లైక్ మెడిటేరియన్ డైట్, పాలియో డైట్ అంటే లైక్ ఆటోఇమ్యూన్ పాలియో డైట్ అదే ఉంటుంది కదా! ఎవరికైనా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చేయడానికి. వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్ పెట్టుకోండి. కీటోజెనిక్ డైట్ చేసేవాళ్ళు కీటోజెనిక్ డైట్, వేగన్ అయితే వేగన్, ఏదైతే అది. నేను ఎనీథింగ్ అని పెడుతున్నాను. ఏ డైట్ అయినా పర్లేదు నాకు. 3 మీల్స్ పర్ డే క్యాలిక్యులేట్. సో నా టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్ ఏమో 2167 క్యాలరీస్. నేను తగ్గాలనుకునే వెయిట్‌కి నేను తీసుకోవాల్సిన క్యాలరీస్ ఆల్మోస్ట్ హాఫ్ అనమాట. కానీ అందులోంచి మనకి ప్రోటీన్ నుంచి ఎక్కువ క్యాలరీస్ కావాలి. పర్ డే 90 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. అలాగే కార్బోహైడ్రేట్స్ అయితే 120 గ్రామ్స్, ఫ్యాట్ అయితే 40 గ్రామ్స్. ఇది ఇలా చేసుకోవచ్చు. లేదు నేను మెడిటేరియన్ డైట్ పెట్టాననుకోండి, ఇక్కడ మీకు కొన్ని మారిపోతాయన్నమాట. మెడిటేరియన్ డైట్‌కి తగినట్టు మీకు క్యాలిక్యులేషన్స్ వస్తాయి. కొంచెం ప్రోటీన్ ఎక్కువైంది. వెజిటేరియన్ అనుకోండి, వెజిటేరియన్ డైట్‌కి వేరే చూపిస్తుంది. అలాగే కీటోజెనెటిక్ డైట్ అనుకోండి, మీకేంటంటే కొంచెం ప్రోటీన్ తగ్గుతుంది, ఫ్యాట్ ఎక్కువ అవుతుందనమాట. కీటోజెనెటిక్ డైట్ కాబట్టి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో అదండి క్యాలిక్యులేటరు. సో ఇలా క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని మీ యొక్క గోల్ సెట్ చేసుకొని నేను చెప్పినవన్నీ పాటించినట్లయితే మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నాం. ఓకే. నేను 50 కేజెస్ ఉన్నాను. 165. సో 60 కేజెస్ గోల్ వెయిట్ అనుకుందాం. అది కూడా సేమ్ 3 మంత్స్ మోడరేట్ ఇలా. నా డైలీ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్ తగ్గిపోయింది. ఎందుకంటే నేను తక్కువ వెయిట్ ఉన్నాను కాబట్టికి. బట్ నా గోల్ రీచ్ అవ్వాలంటే నాకు ఇన్ని క్యాలరీస్ కావాలనమాట పర్ డే. సో అన్ని క్యాలరీస్ అంటే ఇక్కడ 249 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ చెప్తుంది. పర్ మీల్ ఇంతని చెప్తుంది. సో ఇంత ప్రోటీన్ మనం తినలేం కాబట్టికి, అలాగే ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ చెప్తుంది. ఇంకా మనం రీచ్ అవ్వాల్సిన గోల్ 64 డేస్‌లో అవ్వడం చాలా కష్టం. ఇది కూడా మీరు ఏంటంటే మ్యాక్సిమం మన యొక్క ప్రోటీన్ ఇంటేక్ మన వెయిట్‌కి 2 గ్రామ్స్ అని చెప్పాను కదా! పర్ కేజీ బాడీ వెయిట్‌కి అది దాటిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా దాటినట్టయితే మన యొక్క గోల్ సరిగా లేదని చెప్పేసి. సో ఈ గోల్ డేట్ మార్చుకోవాలనమాట. ఇక్కడ చూసారు కదా! బిగినర్ అయితే ఇంటర్మీడియేట్, అడ్వాన్స్డ్. సో ఇలా మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది గోల్. సో ఇది అరౌండ్ 200 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్. ఇలా మనం గోల్ సెట్ చేసుకొని రోజుకి ఎంత తినాలి అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం పెడదాం. ఒక 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుందాం. 15 కేజెస్‌కి హెల్తీగా పెరగడానికి. సో 183 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే మీరు ఏంటంటే వెయిట్ పెరగాలన్నా సరే ఎక్సర్సైజ్ చేయాలి. కొంచెం ఇంటెన్స్‌గా చేస్తే మళ్ళీ మనకి రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయి. అరౌండ్ 2500 క్యాలరీస్ పర్ డే తీసుకోవాలన్నమాట. సో ఇదొక క్యాలిక్యులేటర్ ఉంది ఇక్కడ. అలాగే మీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అంటే లైక్ మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మెజర్మెంట్స్ ఇచ్చినట్లయితే మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉందన్నది చెప్తుందన్నమాట.
హెచ్ పైలోరీ టెస్ట్ చేయించుకుంటారు కదా చాలామంది. దానికి కూడా ఒక క్యాలిక్యులేటర్ ఉంది. అంటే లైక్ మీకున్న సిమ్టమ్స్‌ని బట్టి మీకు ఉండే ఛాన్స్ ఉందా, రిస్క్ ఎలా ఉంది అనేది ఇది చెప్తుందనమాట. అలాగే చెప్పాను కదా ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ తినకూడదని చెప్పేసి. అంటే లైక్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదని. దానికి కూడా ఇక్కడ ఉంది. ఇదేంటంటే మీరు ఇక్కడికొచ్చి చెక్ ఆక్సలేట్స్ అని కొట్టి ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎగ్‌లో చూసామనుకోండి. ఇక్కడ ఎగ్‌తో వచ్చినియి. ఎగ్ ప్లాంట్‌లోని మీకు ఎక్కువ ఆక్సలేట్స్ ఉంటాయి. ఎగ్ బీటర్స్, ఎగ్ రోల్స్ ఇవన్నీ ఎగ్‌తో చేసిన రెసిపీస్ అనమాట. కొన్ని రెసిపీస్ కూడా యాడ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎగ్స్‌లోనైతే నన్ ఏమి ఉండవనమాట. అలాగే ఒకవేళ తోటకూర, అమరంత్. సో, తోటకూరలో కూడా మనకేంటంటే హై ఆక్సలేట్స్ ఉంటాయి. ఇలా ఆకుకూరలో కొంచెం ఆక్సలేట్స్ ఎక్కువుంటాయి. సో, అందుకని అవి తీసుకునేటప్పుడు కాల్షియంతో బైండ్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయాలి. రైస్. సో, బ్రౌన్ రైస్‌లోనైతే కొంచెం ఎక్కువుంటాయి. రైస్ ఫ్లోర్‌లోనే ఎక్కువున్నాయి. అలాగే రైస్ బ్రాన్ అండ్ లైక్ పైన పొట్టు ఉంటుంది కదా! అలా పొట్టున్న దాంట్లోనైతే ఇంకా ఎక్కువుంటాయన్నమాట. వైట్ రైస్ అనుకోండి చాలా తక్కువుంటాయి. సో, అందుకనే మనం తీసుకునేటప్పుడు కూడా మనకి ఆక్సలేట్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కొంచెం ఇలా హెవీ డైజెషన్‌కి కష్టంగా ఉండేవి లైక్ మిల్లెట్స్ లాంటి వాటిల్లో ఆక్సలేట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవి చూసుకొని తినాలి. మిల్లెట్స్ అందరికీ పడతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీకు కిడ్నీ స్టోన్ ఇష్యూస్ లేవు, అంతా హెల్త్ అంతా బాగుంది, ఆరాయించుకునే శక్తి ఉంది, మీకు స్టమక్ యాసిడ్ లెవెల్స్ బాగున్నాయంటే హ్యాపీగా మిల్లెట్స్ తినొచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే మీకు స్టూల్ అనాలిసిస్ క్యాలిక్యులేటర్ అంటే లైక్ మీ యొక్క స్టూల్ టైప్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది పెట్టామనుకోండి. హెల్తీ డైజెషన్ బాగానే ఉందని చెప్తుంది. ఒకవేళ హార్డ్ లమ్స్ ఉంటే మీకు ఫైబర్ సరిపోలేదు, వాటర్ ఇంటేక్ కావాలి, ఫైబర్ కావాలని చెప్తుంది. అంటే ఇక్కడ జనరల్‌గా చెప్తుంది. బట్ దీనికి ఇంటర్నల్‌గా రూట్ కాజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ డయేరియా ఉన్నదనుకోండి, కన్సల్ట్ చేయండి అని చెప్పేసి చెప్తుందనమాట. ఇది జనరల్ క్యాలిక్యులేటర్. అలా మీకు ఇక్కడ రకరకాల క్యాలిక్యులేటర్స్ ఉంటాయి ఇందులో. ఇవి కాకుండా ఇంకా మా దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి, వేరే టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సూపర్ మామ్స్ ఛానల్ వాళ్ళకి అంటే లైక్ అందులో రెసిపీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఫెర్మెంటేషన్ సైన్స్ గురించి ఉంటుంది ఇందులో. లైక్ అసలు ఈ ఫెర్మెంటేషన్ సైన్స్ అంటే ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇందులో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు ఇది కూడా. అలాగే అందులో కంబుచా రెసిపీ చేసుకోవాలనుకుంటే దానికి మెజర్మెంట్స్ ఇక్కడ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక 6 కప్స్‌కైతే ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలని. అలాగే మేము సార్డో బ్రెడ్ కూడా చేస్తున్నాము. అది వస్తుంది. సార్డో బ్రెడ్ గురించి కూడా చెప్తాము. అసలు నార్మల్ బ్రెడ్‌కి దానికి డిఫరెన్స్ ఏంటని. దాని గురించి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్లోర్స్ ఏసుకొని చేసుకుంటే అసలు ఎలాంటి టైప్ ఆఫ్ బ్రెడ్ వస్తుంది ఏంటని చెప్పేసి చెప్తుందనమాట ఇది. అలాగే మీకు ఇంకా డిఫరెంట్ బ్లడ్ కెమిస్ట్రీ మార్కర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఇందులో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి లివర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మార్కర్స్ అంటే ఏంటి అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. అంటే లైక్ ఇది ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అలా. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇదంతా ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఇంకా ఎక్కువగా కరెక్ట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మేము వెబినార్స్ అవి కండక్ట్ చేసినప్పుడు మీకు యాక్సెస్ ఉంటుంది. బట్ కోర్సెస్ మాత్రం ప్రెజెంట్ అయితే లేవు. బట్ కోర్సెస్‌కైతే ఇంకా మేము రిలీజ్ చేయలేదు. నాకు టైం సరిపోవటం లేదు. ఈ టూల్స్ ఇవన్నీ చేసేసరికి కన్సల్టెన్సీస్ తీసుకునేసరికి నాకు టైం అంతా అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్‌గా కోర్సెస్ అవి కంప్లీట్ చేశాను కాబట్టికి అంటే నా సర్టిఫికేషన్స్ అయిపోయాయి కాబట్టి కోర్సెస్ కూడా రిలీజ్ చేస్తాము. సో, అవి వేరే ప్రైస్ ఉంటాయన్నమాట. కోర్స్‌ని బట్టి ఉంటుందది. ప్రెజెంట్ అయితే ఇదండి. మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది.
అలాగే కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అంటే లైక్ ఇవన్నీ యాప్‌లో యాక్సెస్ చేయాలంటే ఇక్కడ జాయిన్ నౌ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి మీరు. క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ క్రియేట్ చేయకముందు మీకు ఇలా చూపిస్తుందనమాట. సో, మీరిక్కడ ఈ జీమెయిల్‌తో కానీ లేదంటే ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేసుకొని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకిలా ఉంటుంది. సో, లోపల డిస్కషన్స్ అన్నీ మీరు చూడడానికి అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా సరే మీరు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకు ఇక్కడ ఏదైనా క్వెషన్ వచ్చి మీరు ఇక్కడ పోస్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుందనమాట. లేదనుకుంటే మీరు జస్ట్ నార్మల్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయకుండా జస్ట్ వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే జస్ట్ లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోతే మీకు కమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట. అలాగే మీరు ఒకవేళ పర్సనల్‌గా చాట్ చేయాలనుకుంటే ఇక్కడికొచ్చి నాతో చాట్ చేయొచ్చనమాట. మాతో అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి సింధుతో చాట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చాట్ చేయొచ్చనమాట. అలాగే ఈ అవర్ ట్రైబ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలా పోస్ట్ చేయాలనేది చాలామంది క్వెషన్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అలాగే వెబినార్ కూడా మేము నెక్స్ట్ మంత్ అంటే లైక్ న్యూ ఇయర్‌లో కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ అవి అప్డేట్ చేస్తాను త్వరలోనే. ఓకే. జీవన్ డైట్ ప్లాన్ మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలో చూపించడం మర్చిపోయాను. సో, అది మీరు ఇక్కడ హెల్త్ టూల్స్‌లోకి వచ్చినట్లయితే ఇక్కడ జీవన్ డైట్ ప్లాన్ అని ఉంటుంది. సో, జీవన్ ఫ్రీ డైట్ ప్లాన్ అని ఉంటుంది. సో, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అనేది యాక్సెస్ దొరుకుతుందనమాట. సో, ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో, అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.